అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ రాక్ మ్యాగీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇగోండి నేను మీషోలో అయితే కొన్ని తెప్పించాను. మ్యాట్ కూడా తెప్పించాను. ఇది రివ్యూ ఇస్తానన్నమాట. నేను వాడి 2 వీక్స్ అవుతుంది. ఈ రైనీ సీజన్లో ఎలా ఉంది అంటే మీకు చెప్తాను. ఓకేనా? అందుకే మ్యాట్ పెట్టాను. మ్యాట్ ఏంటి పెట్టాను అని అనుకోకండి. ఇగోండి ఫస్ట్ అయితే ఇది చూపించేస్తాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ ఒక లైక్ ఇవ్వట్లేదండి. అలాగే ఎలా ఉన్నాయి ఏంటో కామెంట్ పెడితే నేను నెక్స్ట్ అవి ఇంకా మంచిగా చేయడానికి అయితే చూస్తానండి. ఓకేనా? ఈ గుండె అయితే ఇదైతే చూద్దాం. నేను మాకు ఇక్కడ హాల్లో కొంచెం ఆర్చ్లా వచ్చిందండి. అక్కడ కర్టీన్ పెడదామని చెప్పేసి కర్టీన్ అయితే ఒకటి తెప్పించాను. అది ఎలా ఉంది అంటే మీతో షేర్ చేసుకుంటాను. అంటే క్వాలిటీ కానీ ఇదంతా కూడా ఇది మీషోలోనే తెప్పించానండి. ఈరోజే వచ్చింది ఇది. ఇంకా ఇదిగోండి నేనైతే కర్టీన్ తెప్పించాను. ఇది తర్వాత చూద్దాం. నేనైతే కొన్ని ఇలా బుద్ధుడు ఉన్నది తెప్పించాను అనమాట. మధ్యలో ఇంట్లో పెట్టుకుందామని చెప్పేసి ఇలాగా బుద్ధుడి థీమ్ ఉన్నది ఒక కస్టమైజ్ లాగా అనమాట ఉంటుంది. ఇవన్నీ ఇలాగ బుద్ధుడి థీమ్తో ఇప్పుడు చాలా ఉన్నాయి కదండి. అందులో ఇంకా నేనైతే ఇది తెప్పించాను అనమాట. చాలా బాగుందండి క్వాలిటీ కానీ అండ్ కర్టీన్ క్వాలిటీ కానీ అండ్ ప్రింట్ కూడా చాలా బాగుంది. ఇంకెవరికైనా కావాలంటే లింక్ కానీ కోడ్ కానీ కావాలంటే మెన్షన్ చేయండి, కామెంట్ చేయండి, నేను పెడతాను. ఓకేనా? క్వాలిటీ కానీ చాలా బాగుందండి. అలాగే మనకి ఇక్కడ ఇలా రింగ్స్తో వచ్చేస్తుంది కదా. నేను సింగిల్ కర్టీన్ తెప్పించానండి. 250 అంత పడింది ఇది సింగిల్ కర్టీను. మీకు ఇలాగా డబుల్ కావాలన్నా 2 కావాలన్నా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఒకటి తెప్పించాను. చాలా బాగుంది కానీ క్వాలిటీ కానీ ఈ క్లాత్ ఇక్కడ అంతా కూడా చాలా బాగుంది. నేను 7 ఫీట్ తెప్పించాను అనమాట. అక్కడ 5 ఫీట్ 7 ఫీట్ ఉంది. నేను 5 ఫీట్ 7 ఫీట్ అయితే తెప్పించుకున్నాను. చాలా బాగుందండి మనకి. ఓకేనా? అలాగే ఇది ఇవన్నీ నేనైతే ఇది మనకి పొడులు కానీ పచ్చళ్ళు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకోవచ్చు అని చెప్పేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు అని చెప్పి తెప్పించాను. ఇగోండి ఇలాగ మనకి క్యాప్స్ అయితే ఇలా వస్తాయి అనమాట. నీట్గా ఉంది కదా, చాలా బాగుందండి. ఇగోండి మనకి ఇట్లా వస్తుంది అనమాట. స్పూన్ వచ్చేసి సపరేట్గా మనం స్పూన్ పెట్టుకునే పని కూడా ఉండదు అనమాట. ఇలాగ ఇంకా ఇలా పెట్టేసి దీనికి ఇక్కడ మధ్యలో ఇక్కడ హోల్ లాగా పెట్టారనమాట. హోల్ లాగా పెట్టేసి ఇలా పెట్టేసుకోవచ్చు. మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. మనకి పచ్చళ్ళు కానీ ఒక దాంట్లో పచ్చడి, ఒక దాంట్లో పొడి, ఒక దాంట్లో డ్రై ఫ్రూట్స్ అలా పెట్టుకుంటే పిల్లలు ఉండే చోట ఇలాంటి టేబుల్ మీద పెట్టుకుంటే మనకి గుర్తు ఉంటుంది. వాళ్ళు తీసుకుని తినడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. డ్రై ఫ్రూట్స్ ఎందులో వేసి పెడితే ఇంకా అందుకని చెప్పేసి నేను తెప్పించాను అనమాట. ఇది చాలా బాగుందండి, క్వాలిటీ బాగుంది. ఇది మనం క్లీనింగ్ కూడా చాలా బాగుంది అనమాట. ఇవి మనకి ఇలాగా విడిపోయి వచ్చేస్తాయి అనమాట. మనం క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది. బాగుందండి. నాకైతే ఇది క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ప్లాస్టిక్ ఇగోండి ఇట్లా మనకి కప్స్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇగోండి నాకైతే బాగా నచ్చిందండి. క్వాలిటీ వైజ్ కానీ నెక్స్ట్ ఈ కప్పు హోల్డర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఓకేనా? ఇది మీకు కనుక నచ్చినట్లయితే కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి, మెన్షన్ చేస్తాను. ఓకేనా? లేదంటే ఈ 3 లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఓకేనా? ఇదైతే చాలా బాగుందండి, బాగా వర్త్. నేను ఇది 80-95 కొన్నానండి. 80-95 అని నేను అనుకుంటున్నాను. షిప్పింగ్ కూడా పడిందండి. చూశాను దానికి 80-90 ఉంటుంది కదా, దానికి ఎక్స్ట్రా షిప్పింగ్ పడుతుందండి. అలా కాకుండా మనకి ఇది 120-150 ఉంటుంది. అలా తీసుకుంటే బెటర్ అండి. షిప్పింగ్ ఎంత ఎక్స్ట్రా 100 ఎంత పడుతుంది దానికి ఇంకా ఇదనమాట. అందుకని చెప్పేసి నేను 150కి ఎంత తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. ఇగోండి ఇది. అలాగే ఇగోండి నేనైతే ఈ మ్యాట్స్ తెప్పించానండి. కాంబో 220 అంత అనమాట. ఇది కాంబో తెప్పించాను నేను. 1-2 మంత్స్ కాదు, సారీ వీక్స్
వీక్స్ అయిన తర్వాత నేను రివ్యూ ఇస్తున్నాను అనమాట. చాలా బాగుందండి క్వాలిటీ వైజ్ కానీ. మనకి రెయినీ సీజన్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు మామూలు మ్యాట్స్ అనుకోండి, అవి మనం బాత్రూమ్ నుంచి కాలు కడుక్కొని రాకుండా మళ్ళీ ఆ తడి అంతా అలా ఉండిపోతుంది. రెయినీ సీజన్లో ఆడడానికి కూడా కొంచెం ఈజీ ఉంటుంది అనమాట. ఇది అలా కాదు, వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది, జారిపోవడం కూడా ఉండదు అనమాట. ప్లాస్టికే ఇవన్నీ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది, ఇదంతా మనకి సాఫ్ట్గా ఉంటుంది అనమాట. మనకి క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. వాషింగ్ మిషన్లోనే వేసేసుకోవచ్చు, లేదంటే మామూలు మన మీద తడిపించుకోవచ్చు అనమాట. అంత ఈజీగా ఉంది. నాకు ఇది బాగా నచ్చింది. రెయినీ సీజన్లో అయితే మాత్రం చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది. అందుకని చెప్పేసి ఈ మ్యాట్ మరి వీడియో చేస్తున్నాను, మీకు యూజ్ అవుతుందని చెప్పేసి. ఓకేనా? ఈ ఈ మ్యాట్ కానీ మీకు ఒక మూవీ 3 లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ప్లీజ్ చెక్ చేయండి. మీకు నచ్చితే కనుక తీసేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.